థార్కి రూబికాన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రీవియస్గా ఈ కార్ నేను నడపలేదు. ఇక్కడ మహేంద్ర ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలంటే మేక్ ఇన్ ఇండియా అంటే గ్లోబల్ కంపిటీటర్ అవ్వాలి, కానీ ఓన్లీ ఇండియాలో ఇండియన్ మార్కెట్ని పట్టుకోవడం కాదు. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి అట్లానే మన థాట్స్ కూడా మేక్ ఇన్ ఇండియా అనేది ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఆలోచించాలి. వెల్కమ్ బ్యాక్. మన ఆఫీస్ పని మీద వేరే వేరే లొకేషన్స్కి వెళ్తామని చెప్పా కదా. ఈసారి మనకి జీప్ రూబికాన్ ఇచ్చారు. దీన్నైతే ఇదివరకు నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. సో ఇండియాలో మీకు తెలుసు కదా మనకు థార్ ఉందని చెప్పి. థార్కి రూబికాన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రీవియస్గా ఈ కార్ నేను నడపలేదు. ఇక్కడ ఇండియాలో ఓన్లీ ఆ థార్ మీద నాకు ఉన్న ఎక్స్పీరియన్స్, దానికి దీనికి వ్యాస్ట్ తేడా ఉంది. అంటే ఎట్లా చెప్తానండి. సో ఫస్ట్ది వచ్చేసి ఇది కంపారిజన్ ఫెయిర్ కాదు. ఎందుకంటే ఇది 20 లక్షలు మనది హై ఎండ్ 4x4 డీజిల్, దాన్ని 20 లక్షలు పెట్టి తీసుకున్నాము 3 డోరు. ఇది ఇండియాలో ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 85 లక్షలు, ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎక్కువ మనం స్పెండ్ చేసిన అమౌంట్ కంటే. 85 లక్షలు పెట్టి నేను ముందంత తడలేదు అండి. ఒకవేళ ఉన్నా నేను కొంటానంటే కొన్నాను. ఎందుకంటే 85 లక్షలు అనేది ఇంకా ప్రీమియం సెగ్మెంట్. సో ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళినప్పుడు రైడ్ కంఫర్ట్ చూసుకుంటాం, లోపల క్యాబిన్ నాయిస్ ఉంటుంది చూసారా, అది చూసుకుంటాం. ఇది కంప్లీట్గా ఆఫ్ రోడ్ మిషన్. కాకపోతే 85 లక్షల సెగ్మెంట్ నేను పెట్టేటప్పుడు మాత్రం దీంట్లో నాయిస్ విపరీతంగా వస్తుంది. ఇక్కడ కాన్స్టెంట్గా 130, మన ఇండియన్ స్పీడ్లో 130 మీద వెళ్తాం కదా, కాన్స్టెంట్ క్రూజింగ్ స్పీడ్, విపరీతమైన నాయిస్ వస్తుంది. ఇండియాలో కూడా సేమ్ అంతే. థార్ మీద కూడా 100 దాటంగానే చాలు దారుణమైన నాయిస్ వస్తుంది. ఈ రెండిట్లో అబ్జర్వ్ చేసిన సేమ్ సినారియో ఏంటంటే, హై స్పీడ్ మీద నీకు బ్రేకింగ్ ఏమైనా హార్డ్గా చేసామనుకో స్టెబిలిటీ అనేది సరిగ్గా ఉండట్లేదు. దీని మీద కూడా అదే నోటీస్ చేశాను. కాకపోతే థార్తో పోల్చుకుంటే పర్లేదు. 3 డోరు 4 డోర్ కదా, ఇది 4 డోర్ నేను ఇండియాలో నడపలేదు. సో కరెక్ట్ కంపారిజన్ కాదు. కాకపోతే నాకు దీనిలో నచ్చినవి చెప్తాను. మహేంద్ర ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలంటే, ఇప్పుడు లోవర్ ఎండ్లో అయినా సరే ఈ బంపర్ దగ్గర ఇంప్రూవ్ అవ్వాలి. సో ఈ బంపర్ ఫస్ట్ నేను చూసినప్పుడు ఏమనుకున్నానంటే, ఈ బంపర్ ఐరన్ మెటల్దో అనుకున్నాను నేను, కానీ ఇది ఐరన్ది కాదు. సో మహేంద్ర వాడు సరే కాస్ట్ కటింగ్ వల్ల ఆ బంపర్ ఇచ్చాడు అనుకున్నాను నేను, కానీ ఇది ఐరన్ కాదు, ఇదంతా ప్లాస్టికే. సో ప్లాస్టిక్ అది ప్లాస్టిక్ కదా. సో ఇక్కడ సేవింగ్స్ ఏం లేదు, కానీ ఈ బంపర్ లుక్ సూపర్ ఉంటుంది. సో ఇది మార్చాలి కనీసం అప్కమింగ్ మోడల్స్లో. ఈ గ్రిల్ ఇది చూడండి, థార్కి వచ్చే గ్రిల్ చూడండి, అసలు పొంతనే లేదు. సేమ్ ఇది కూడా అంతే, కాస్ట్ కటింగ్ అని చెప్పడానికి లేదు, ఇది ప్లాస్టికే. సో పెద్ద వేరియేషన్ ఏం రాదు. సో లైట్లు రాక్స్లో మార్చాడు కాబట్టి అక్కడ ఓకే. మళ్ళీ ఈ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా కూడా ఇది చూసారా, ఇది చాలా బాగుంటుంది. ఇది సైడ్ ప్రొఫైల్లో ఈ సైడ్ గార్డ్స్ ఉన్నాయి చూసారా, ఇది బాగా రగెడ్గా రియల్ ఆఫ్ రోడ్ లుక్ ఉంది. థార్ మీద అంత ఇంప్రెషన్ రాదు. సో సేమ్ అంతే, బ్యాక్ కూడా అంతే. వీల్స్ కూడా స్టాక్ వీల్స్ అయినా చాలా బాగున్నాయి. ఈ వీల్ బాగా పెద్దగా లేకపోయినా సరే నీకు ఇట్లా గ్రిప్ బాగా డెప్త్ ఉండటం వలన బాగా హెవీగా కనపడుతుంది టైర్, చాలా బాగుంది ఇది. ఇదేం ఫ్రంట్ సీట్స్ సేమ్ లెదర్ కాదు, వైనల్ క్లాతే. రూబికాన్ స్టిచ్చింగ్ ఇచ్చాడు, సేమ్ దానిలో కూడా అంతే. థార్కి దీనికి నాకు బాగా నచ్చింది ఏంటంటే, దీంట్లో ఈజీ డిటాచ్ ఇచ్చాడు. థార్కి ఏంటంటే కొంచెం స్క్రూలు తీసి కొంచెం సెటప్ ఉంటుంది. కానీ ఇది చూసారనుకోండి, ఇదొకటి కట్టకి 4, ఇదొకటి అంతే. ఇంకా పైకి నెట్టామనుకోండి వెళ్ళిపోయింది, చూసారా, మొత్తం వెళ్ళిపోయింది. ఇంకోండి పైకి వెళ్ళిపోతే మొత్తం వచ్చేసింది కిందకి. సేమ్ అంతే, అది కూడా సేమ్ అట్లా లేపాను అనుకోండి ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. ఈ వెహికల్స్ ఇక మనందరికీ తెలుసు అనుకోండి, స్పీడ్ వీటి మెయిన్ పర్పస్ కాదు. ఈ వెహికల్స్ మెయిన్ పర్పస్ వచ్చేసి ఆఫ్ రోడ్. వాటిల్లో మాత్రం వీటిని కొట్టినవి అయితే లేవు, గ్యారంటీ. సో పెడతాం కూడా చాలా ఈజీ.
సేమ్ అది ఆ నాచ్ ఉంది చూసారా, ఆ నాచ్ దానికి లైన్ చేసేసి, సో ఈ నాచ్ దీనికి లైన్ చేసేసాను. అది ఆ 2 ఇది అంతే, ఈ పై ఇది అయిపోయింది. ఇంకో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఇట్లా ఇగ్నిషన్ ఆన్ చేస్తానో అక్కడ లోగో చూడండి భలే వెళ్తుంది కింద, అదిగోండి లోగో, ఆ తారు చూడండి ఎట్లా వెళ్ళిందో. ఇంకోటి ఇట్లా స్మాల్ డిజిటల్ స్క్రీన్ ఇచ్చాడు, మిగతాది ఎనలాగే. మళ్ళీ ఈ స్క్రీన్ చూసారనుకోండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ స్క్రీన్. కానీ సౌండ్ సిస్టమ్ ఎంత ఎక్స్పెన్సివ్ అయినా దీని అంతేం బాగాలేదు. సో ఇంకా డైనమిక్స్, ఇది డిఫ్లాక్ ఉంటుంది, ఇదిగోండి డిఫ్లాక్, ఫ్రంట్ రేర్ది రేర్ ఓన్లీ డిఫ్లాక్. ఇట్లా 2 హై 4 హై, ఇది తార్లో కూడా ఉంది సేమ్ నాబ్. దీని మీద షిఫ్టర్ ఆటోమేటిక్, ఇది 8 స్పీడ్. దీనికి పైన తార్ లోగో, అదే జీప్ లోగో ఇచ్చాడు, ఇది బాగుంది. తార్కి ఏంటంటే ఇట్లా విండో కంట్రోల్ 3 డోర్లో ఇక్కడ వస్తుంది, ఇక్కడ దీనికి ఇక్కడ ఇచ్చాడు విండో అప్ అండ్ డౌన్ కంట్రోల్. దీనికి స్టాక్తోనే హ్యాండ్ రెస్ట్ ఇచ్చేసాడు, మనం దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకోవాలి. సో ఇది బ్యాక్ సీట్స్, ముగ్గురు కష్టంలే కానివ్వండి, ఇద్దరైతే కూర్చోవచ్చు. సౌండ్ సిస్టము హోవర్ బోర్డు ఉంటుంది చూసారా, అట్లా ఉంది. కానీ 65 లక్షలు పెట్టేటప్పుడు, అంటే ఆన్ రోడ్ మీద 85 లక్షలు పెట్టేటప్పుడు ఇది కరెక్ట్ సౌండ్ సిస్టమ్ అంటే కాదనే చెప్తాను. బ్యాక్ వచ్చేసి సేమ్ ఇట్లా ఆ డోర్ కింద డోర్ వెళ్ళిపోతుంది, పైన గ్లాస్ ఇట్లా లిఫ్ట్ చేసేయటమే. వెనకాల బూట్ స్పేస్ బాగానే ఉంది. 4 డోర్ తారు నేను అంటే చూసా, కానీ నేను దగ్గరికి వెళ్ళి కొంచెం ఎట్లా ఉండిద్ది, ఏంది బూట్ స్పేస్ ఎంత ఉంది అనేది తెలీదు. దీనికైతే బాగానే ఉంది, కొంచెం ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్ది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ 20 lakhsకి ఇది చేసే మెజారిటీ ఆఫ్ ద పని అది చేస్తుంది ఆఫ్ రోడ్కి. 85 లక్షలు పెట్టి ఆఫ్ రోడింగ్ అనేది నేనైతే మన వల్ల అయితే కాదు. అగైన్ 85 లక్షలు పెట్టానంటే నేను ప్రీమియం సెగ్మెంట్ ఆలోచిస్తున్నాను. సో ఇది కొనడానికి ఆ బాక్స్ అయితే చెక్ చేయదు. కానీ రైడ్ కంఫర్ట్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇది V6 కదా, V6 పవర్ ఎక్కువ, అందులో పెట్రోల్ ఇది. ఇంకా దీని పుల్ వచ్చేసి డీజిల్తో పోల్చుకుంటే దీని పుల్ వచ్చేసి దారుణంగా వెళ్తుంది. సో నాకు తెలిసి 0 to 100 అరౌండ్ 6.5తో వెళ్తుంది, 6.5 సెకండ్స్లో. తార్ వచ్చేసి 0 to 100 ఆల్మోస్ట్ 14 సెకండ్స్ 15 సెకండ్స్ పడుతుంది అనుకుంటా. కానీ తార్ని కూడా సేమ్ ఈ లుక్ లెక్కన మాడిఫై చేయొచ్చు. కానీ ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఇది చాలా స్టాండర్డ్, చాలా స్ట్రాంగ్ ఉంది. తారు కొంచెం ఇక్కడ ఇది లెదర్ ఉండదు తార్లో, ఇక్కడ ఇది ఉంది చూసారా డాష్ బోర్డు. ఈ డాష్ బోర్డు చాలా చీప్గా కనబడుతుంది. అంతేలేండి, ఇప్పుడు అంటే 85 lakhs దీన్ని 20 lakhsతో కంపేర్ చేస్తున్నాను. కాకపోతే నేను ఇవన్నీ ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నా అంటే, మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఇండియన్ మార్కెట్ని పట్టుకోవడం కాదు. పుష్ప సినిమాలో చెప్తా చూసారా, పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి, అట్లానే మన థాట్స్ కూడా మేక్ ఇన్ ఇండియా అనేది ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఆలోచించాలి. ఫ్యూచర్లో మేక్ ఇన్ ఇండియాని స్ట్రాంగ్ చేయడానికి ఓన్లీ లోకల్గా ఆలోచించకుండా ఏదైనా సరే ఇండియన్ బ్రాండ్స్ ఏదైనా సరే గ్లోబల్గా ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్.